వైద్య రంగం గురించి నేను చెప్పాల్సిన పనుల ప్రతి ఒక్కళ్ళని చూస్తూ ఉండం. గ్రామాలకు పోతే తలెత్తుకొని పోయేవాళ్ళం. మన హయాంలోనే విలేజ్ క్లినిక్లు అక్కడ కనిపించాయి. 14 రకాల డయాగ్నోస్టిక్ టెస్టులు, 105 రకాల మందులు, అక్కడే ఏఎన్ఎంలు రిపోర్టింగ్, అక్కడే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు 24/7 ఉంటూ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు, ప్రతి పిహెచ్సిలోనూ 2 డాక్టర్లు, సిహెచ్సిల దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ వరకు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ నుంచి టీచింగ్ హాస్పిటల్స్ వరకు 0 వేకెన్సీ పాలసీ. ఎక్కడ ఏ మెడికల్ ఆఫీసర్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇమ్మీడియట్ రిక్రూట్మెంట్. దేశం మొత్తం స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 61% గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉంటే, మన హయాంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం 4%. అలాంటి వ్యవస్థ ఈరోజు పూర్తిగా దిగజారిపోయింది. ఆరోగ్యశ్రీని 25 లక్షల దాకా పెంచాం. 1000 ప్రొసీజర్లను 3300 ప్రొసీజర్లకు తీసుకొని పోయినాం. ఆరోగ్యశ్రీయే కాకుండా ఆరోగ్య ఆసరా తీసుకొచ్చినాం. అంటే పేషెంట్కు ఆపరేషన్ చేసిన తర్వాత రెస్ట్ పీరియడ్లో కూడా ఆ పేషెంట్ను ఆదుకుంటూ నెలకు 5,000 రూపాయలు ఆ పేషెంట్కి ఇచ్చేట్టుగా అన్నీ తెరమరిగే. అసలు ఆరోగ్యశ్రీ నడపడానికి కావాల్సింది ఎంతో తెలుసా? కేవలం నెలకు 300 కోట్లు. ఈ 16 నెలలకు గాను 300 ఇంటూ ఈ 16 నెలలు అంటే దాదాపుగా 4,800 కోట్లు. ఈ పెద్ద మనిషి ఇచ్చింది ఎంత తెలుసా? 1000 కోట్లు. ఇలా దాదాపుగా 3,800 కోట్లు పెండింగ్ పెట్టేసరికి మొత్తం నెట్వర్క్ హాస్పిటల్స్ బోర్డు తిప్పేసినాయి. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఆశ్చర్యం కలిగించే విషయములన్నీ కూడా 108లు 104లు స్కాములమయం. అసలు ఆ పేదలను అన్యాయం చేస్తూ, ఆ పేదలను ఇంకా పేదరికంలోకి నెట్టేయాలంటూ, ఆ పేదలకు ఫ్యూచర్లో కూడా మంచి జరగకుండా చేయడం కోసము మన హయాంలో 17 మెడికల్ కాలేజీలు మనం తీసుకొస్తే, రాష్ట్రంలో అసలు మెడికల్ కాలేజీలు 1923 నుంచి 2012 దాకా, అసలు ఆశ్చర్యం కలిగి 2019 దాకా, 1923 నుంచి 2019 దాకా, అంటే మనం రాకముందు వరకు కూడా ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయనంటే కేవలం 12 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు. మనం ఒక విజన్తో ఏకంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం గవర్నమెంట్ రంగంలో. నిజంగా విజన్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది అంటే కారణం ఏంటంటే, అసలు ఏ గవర్నమెంట్ అయినా కూడా అందరూ సీరియస్గా ఆలోచన చేయమని చెప్తున్నా. ప్రజల్లోకి మీరు పోయినప్పుడు ఖచ్చితంగా ఈ విషయాలు మాట్లాడమని చెప్తున్నా. అసలు గవర్నమెంట్ అనేది ఎందుకు స్కూల్లో నడుపుతుంది? నిజంగా అందరూ ఆలోచన చేయాలి. గవర్నమెంట్ అనేది ఎందుకు హాస్పిటల్ నడుపుతుంది? గవర్నమెంట్ అనేది ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుంది? ఎప్పుడన్నా ఎవరికైనా తట్టిందా? రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కూడా. ఎందుకనంటే గవర్నమెంట్ ఇవి కన్నా చేయకపోతే ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. గవర్నమెంటే కన్నా హాస్పిటల్ నడపకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్స్ప్లాయిటేషన్ వల్ల ఏ పేదవాడికి కూడా వైద్యం అనేది అందని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. గవర్నమెంట్ కన్నా స్కూళ్ళు కన్నా నడపకపోతే నారాయణ, చైతన్య వంటి వాళ్ళకు ఫీజులు కట్టలేక ఏ పేదవాడు కూడా తమ పిల్లల్ని చదివించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. గవర్నమెంట్ అనేది ఆర్టీసీ బస్సులు నడపకపోతే ప్రైవేట్ వాళ్ళ దెబ్బకు ఎవడూ కూడా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పోయే పరిస్థితి కూడా ఉండదు. అందుకనే గవర్నమెంట్ ఇవన్నీ ఎంటర్ అవుతుంది. అందుకనే గవర్నమెంట్ హాస్పిటల్ నడుపుతుంది, అందుకనే గవర్నమెంట్ స్కూళ్ళు నడుపుతుంది, అందుకనే గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడుపుతుంది. లేదంటే ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్స్ కానీ దానికి హద్దు పొద్దు ఉండదు. మనము ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ను ఒక జిల్లాని చేస్తాం. ఆ ప్రతి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒక జిల్లాని చేయడమే కాకుండా ఆ జిల్లాలో ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం. ఆ మెడికల్ కాలేజ్ వల్ల జరిగే మంచి ఏమిటి అని అంటే, ఒక మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే జిల్లా హెడ్ క్వార్టర్స్లోకి వస్తుందో ఆ 8 సెగ్మెంట్లకు సంబంధించి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆగిపోతుంది.
ఎందుకనంటే ఆ మెడికల్ కాలేజ్తో పాటు అక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి వస్తుంది. ఆ మెడికల్ కాలేజ్తో పాటు అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్స్, నర్సింగ్ స్టూడెంట్స్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా టీచింగ్ హాస్పిటల్లో వీళ్ళంతా కూడా పనిచేస్తారు. రకరకాల ఫ్యాకల్టీస్కి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ అందుబాటులోకి వస్తుంది. అక్కడ పేదవాడికి, మధ్యతరగతి వాళ్ళకి ఉచితంగా వైద్యం, ఫ్రీగా వైద్యం అందుబాటులోకి తీసుకురాగలుగుతాం. ఇవి ఒకటే కాదు, జిల్లాలోని మిగిలిన విలేజ్ క్లినిక్స్ దగ్గర నుంచి, పిహెచ్సిస్ దగ్గర నుంచి, సిహెచ్సిస్ దగ్గర నుంచి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ దగ్గర నుంచి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ దగ్గర నుంచి, టీచింగ్ హాస్పిటల్స్ దాకా కూడా ఈ టీచింగ్ హాస్పిటల్ ఒక గైడ్గా పనిచేస్తుంది. ప్రతి విలేజ్ క్లినిక్లోనూ వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ ఉంది, పెట్టాం. డైరెక్ట్గా అక్కడున్న ఏఎన్ఎం ఆ పేషెంట్ను అవసరాన్ని బట్టి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న మెడికల్ కాలేజ్ లెక్చరర్స్తో, అంటే టీచింగ్ హాస్పిటల్ డాక్టర్స్తో వీడియో కాన్ఫరెన్స్లో అవైలబుల్గా వస్తారు ట్రీట్మెంట్ చేసే విషయంలో. అంటే ఒక డిస్ట్రిక్ట్ మొత్తానికి ఒక హబ్గా పనిచేస్తుంది. పేదవాడికి ఉచితంగా వైద్యం అందుతుంది. ప్రివెంటివ్ కేర్ అనేది ఒక నూతన అధ్యాయంగా నిజంగా మన పరిపాలనలో సువర్ణాక్షరాలతో నిలబడిపోయే కార్యక్రమం జరిగేది. అలాంటి పరిస్థితిలో పేదవాడికి ఉచితంగా వైద్యం చేయించేదానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉపయోగపడతాయి అన్నది ఈ మెడికల్ కాలేజీలలో ఒక ముఖ్య భూమిక అయితే, రెండోది ఇక్కడ అవైలబిలిటీలోకి వచ్చే సీట్లు దాదాపుగా చూస్తే మన ముఖ్యమంత్రి అయ్యేదాకా చూస్తే 2360 సీట్లు మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలో సీట్లు అవైలబుల్గా ఉంటే, ఈ 17 మెడికల్ కాలేజ్ సీట్స్ ద్వారా అదనంగా మరో 2550 మెడికల్ కాలేజ్ సీట్లు అందుబాటులోకి వచ్చేటివి. అంటే మొత్తంగా 4900 మంది డాక్టర్లు ప్రతి సంవత్సరం డాక్టర్లుగా బయటకు వచ్చే పరిస్థితి. అంటే ఇంతమంది డాక్టర్లు మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ అందుబాటులో ఉండే పరిస్థితి. అది కూడా ఈ డాక్టర్లకు 50% ఫ్రీ సీట్స్. గవర్నమెంట్ కాలేజీలు కాబట్టి మిగిలిన 50% సీట్లు కూడా మిగిలిన ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే తక్కువ రేటుకే అందుబాటులోకి వచ్చేటివి. సో ఒక రకంగా విద్యాపరంగా పేదవాడికి, మిడిల్ క్లాస్కు తీవ్ర నష్టం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. రెండోది వైద్యపరంగా కూడా పేదవాడికి, మధ్యతరగతికి ఉచిత వైద్యం అనేది ఆ పేదవాడికి అందుబాటులోకి రాకుండా ప్రైవేట్కు పేదవాడిని అమ్మేస్తూ, ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్కు దారి తీస్తూ పేదవాడిని నాశనం చేసే కార్యక్రమం మరోవైపున. ఆరోగ్యశ్రీని కూనీ చేశారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ మూతబడేలా చేశారు. ఆరోగ్య ఆసరా కనపడకుండా చేశారు. అన్ని రకాలుగా నాశనం చేస్తూ ఉన్న పరిస్థితులు. నిజంగా బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, మన హయాంలోనే 17 మెడికల్ కాలేజీలకు గాను మన హయాంలో ఏకంగా 5 మెడికల్ కాలేజీలు మన హయాంలోనే, అప్పటికే మనం ఉన్న నాటికే ఈ 5 మెడికల్ కాలేజీలు కమిషన్ చేసినాం. ఈ 5 మెడికల్ కాలేజీల ద్వారా, ఇంక్లూడింగ్ పులివెందులలో ఇచ్చిన 50 మెడికల్ సీట్లతో కూడా కలుపుకుంటే 800 సీట్లు ఆల్రెడీ మనకు అందుబాటులోకి కూడా వచ్చేసాయి. అప్పటికే సంవత్సరం స్టార్ట్ అయిపోయింది. 2023-24లోనే మనం మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసేసినాం. 5 మెడికల్ కాలేజీలు ఏదైతే 2023-24లో మనం అధికారంలోకి ఉన్నప్పుడే, 2023-24లోనే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకమునిపే ఈ 17లో 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయిపోయినటివి. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. ఈ 5 మెడికల్ కాలేజీలు 2023-24లోనే మనం అధికారంలో ఉండగానే స్టార్ట్ అయిపోయాయి. మరో 2 మెడికల్ కాలేజీలు పాడేరు, పులివెందుల, ఇవి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకమునిపే వాటికి కూడా స్టార్ట్ చేసేందుకు గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఇచ్చేసింది. పులివెందులలో అయితే 50 మెడికల్ సీట్లను శాంక్షన్ చేస్తూ లేఖ రాస్తే చంద్రబాబు నాయుడు మాకు వద్దని చెప్పి వెనక్కి పంపించేసినాడు.
అంటే దాని అర్థం 7 మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలకు గాను 7 మెడికల్ కాలేజీలు సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ సాధించినట్టే. 8,000 కోట్లకు గాను ఈ 17 మెడికల్ కాలేజీలకు గాను దాదాపు 3,000 కోట్లు దాదాపుగా ఖర్చు చేసినాం. మిగిలిన 5,000 కోట్లు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన 5 ఏళ్లలో 5,000 కోట్లు పెట్టలేరా? అందులో మన హయాంలోనే నాబార్డ్ ఫండింగ్ తీసుకొచ్చినాం మిగిలిన వాటికి కూడా పూర్తి చేయడం కోసం. సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అని ఉంది. దాంట్లో మెడికల్ కాలేజీలు కూడా పెట్టించిన. ఆ గ్రాంట్తో వడ్డీ లేని రుణాలు అవి 50 ఏళ్ల పాటు, వాటిలో కూడా ఈ మెడికల్ కాలేజీలు పెట్టించిన. దాదాపుగా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన రిక్వైర్మెంట్లు కూడా దాదాపుగా టైఅప్ అయిపోయి ఉన్నాయి. అయినా నేను ఆశ్చర్యంగా అడుగుతా ఉన్నాను, ఏమయ్యా చంద్రబాబు 5 ఏళ్లలో 5,000 కోట్లు ఇవ్వలేవా మెడికల్ కాలేజీల కోసం అంటున్నా. సోకాల్డ్ అమరావతిలో 70,000 కోట్ల టెండర్లు పిలిచినానంటావు. 50,000 ఎకరాలు సరిపోవు, ఇంకొక 50,000 ఎకరాలు నాకు కావాలి అని చెప్పి అడుగులు ముందుకేస్తూ ఉండవు. 50,000 ఎకరాలు ఫస్ట్ 50,000 ఎకరాలు డెవలప్ చేయడానికి నీ రిపోర్ట్ ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే 1,00,000 కోట్లు, ఎకరాకు 2 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కావాలి. రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీళ్లు, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం నువ్వు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే. అంటే ఫస్ట్ 50,000 ఎకరాలకే 1,00,000 కోట్లు అని చెప్పి నువ్వు ఇచ్చిన డిపిఆర్లోనే ఇంతకుముందు నువ్వు ఖర్చు పెట్టింది 4,500 కోట్లు. అలాంటి సరిపోదు, నాకు ఇంకొక 50,000 ఎకరాలు కావాలా అని చెప్పి ఇంకొక 1,00,000 కోట్లకు మళ్ళా నువ్వు సిద్ధమయ్యావు. మరో 1,00,000 కోట్లు అంటే 2 కలిపితే 2,00,000 కోట్లు పెట్టడానికి సిద్ధమయ్యావు. 70,000 కోట్లకు టెండర్లు పిలిచినానని చెప్పి నువ్వే గొప్పగా చెప్పుకుంటావు, నువ్వు నీ మంత్రి. మరి ఇన్ని లక్షల మందికి మేలు చేసే ఈ కార్యక్రమం, ఇన్ని కోట్ల మందికి చిరస్థాయిగా నిలబడిపోయే ఆస్తి, ఏ పేదవాడికైనా కూడా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఫ్యూచర్లో కూడా జరగకోకుండా ఉండే ఒక శ్రీరామ రక్ష కేవలం 5 ఏళ్లలో 5,000 కోట్లు పెట్టలేరా? ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉంది. ఈ చైతన్యవంతులను చేసే దిశగా అడుగులు వేసేందుకు ఈరోజు మనం అంతా కూడా ఇక్కడ కూర్చొని ఉన్నాం. నర్సీపట్నం మెడికల్ కాలేజీను చూసేదానికోసం నేను 9వ తారీఖు నా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దాని తర్వాత అక్కడ నుంచి 10వ తారీఖు నుంచి మనం రచ్చబండ కార్యక్రమం అనేది ఒకటి తీసుకుంటూ ప్రతి గ్రామంలోనూ కూడా ఇవన్నీ కూడా మరీ ముఖ్యంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రజలకు జరగబోయే నష్టం గురించి వివరిస్తూ